భగవంతుడు అనేకమైనటువంటి యొక్క రూపాల్లో ఆయన ఆవిర్భవిస్తూ ఉంటాడు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఆయన శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అనేటువంటి అవతారాలు ఆయన తీసుకుంటూ ఉంటాడు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, ఇవి మామూలుగా ఇవన్నీ లీలావతారాలు, పురుషావతారాలు, యుగావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, శక్త్యావేశ అవతారాలు, ఎన్నో అనేకమైనటువంటి అవతారాలు ఆయన తీసుకుంటూ ఉంటారు. సో ఇందులో ఒక లీల వరాహ లీల. వరాహ భగవానుడు అంటే భగవంతుడు ఆ విధంగా సూకర రూపంలో ఆవిర్భవించడం అనేది ప్రజలకు అర్థం అవ్వదు. ప్రజలు అర్థం చేసుకోరు భగవంతుడు ఏమి విధంగా వరాహ రూపంలో వచ్చాడు. సూకరం అంటే పంది, అంటే మామూలుగా సూకరం అంటారు. వరాహం అంటే మామూలు వరాహం కాదు, అడవి వరాహం అంటే కొమ్ములు ఉంటుంది. సో ఆయన బ్రహ్మ యొక్క నాసికారంధ్రం నుంచి ఒక చిన్న కీటకం లాగా ఆయన వస్తాడు. సో బ్రహ్మ చూస్తాడు, ఏమి అసలు అర్థం కాదు. సో ఆ విధంగా చిన్నగా 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 చాలా పెద్దగా అయిపోతుంది యొక్క వరాహ అవతారం. భూమి ఆకాశంలో తాకుతూ ఉంది. ఎలా ఉంది ఆ యొక్క వరాహం? చాలా దివ్యమైనటువంటి సుందర రూపాన్ని కలిగి ఉంది, అద్భుతమైనటువంటి రూపాన్ని కలిగి ఉంది. మామూలుగా మనం చూస్తే అంత అందంగా ఉండదు, కానీ భగవంతుడు ఏ రూపం తీసుకుని ఆయన దివ్యంగా ఉంటుంది. ఆయన యొక్క రూపం దివ్యం. మనం ఈ యొక్క శరీరంతో ఉంటాం, కానీ భగవంతుడికి శరీరం ఉండదు, దివ్యమైనటువంటి శరీరం ఉండదు. సో హిరణ్యాక్షుడు ఈ యొక్క భూమిని ఆయన సముద్రంలో పడవేస్తాడు. ఆయన సముద్రంలో పడేస్తాడు. సో దాన్ని రక్షిస్తాడు ఆయన తన యొక్క కూరలతో. మనం చూడొచ్చు ఫోటోను, ఎలా భూమాతను ఆయన రక్షిస్తున్నాడు. అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు చేయలేరు, సామాన్యమైనటువంటి వ్యక్తుల నుంచి అవ్వదు అది. ఎందుకంటే భూమి ఎంత బరువు ఉంటుంది అంటే మామూలుగా గ్లోబ్లో పక్కగా చూస్తారు, కానీ భూమి అంటే ఎంత బరువు ఉంటుంది, ఎన్ని టన్నులు అని చెప్పలేము, బిలియన్, ట్రిలియన్, అసలు ఎవరు ఎత్తలేరు. భూమిపైన ఉన్నటువంటి కొండనే ఎత్తలేరు, మనం మామూలు రాళ్ళని ఎత్తలేము. అలాంటిది అందుకనే భగవంతుడు అంటే ఆయన షడైశ్వర్య గుణ సంపన్నుడు. ఆయన ఏం చేసినా ఆయనలాగా ఎవరు చేయలేరు. ఎవరు ఈ విధంగా ఎత్తగలుగుతారు? భూమిని మొత్తం ఎత్తారు, ఎవరు ఎత్తలేరు. సో భూమిని మొత్తం ఆయన అవలీలగా అంటే చాలా సునాయాసంగా ఇలా ఎత్తేస్తారు ఆయన. మనం అందుకని అక్కడ చూడదు, వరాహ నరసింహ క్షేత్రం సింహాచలంలో, శ్రీ విష్ణువులో కూడా స్వయంభూమూర్తి ఉంటుంది వరాహ దేవుడిది. సో ఈ విధంగా భగవంతుడు రక్షించడం కోసం ఆయన వచ్చాడు. తర్వాత శిక్షించడం, హిరణ్యాక్షుని సంహరిస్తాడు. హిరణ్యాక్షుడు చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ, చాలా శక్తివంతుడు. అంటే వాళ్ళు ఇంతకుముందు జన్మలో జయ విజయాలుగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు శాపం వల్ల వాళ్ళు రావాల్సి వస్తుంది. హిరణ్యాక్ష 7 జన్మలు తీసుకోవాలి. సో మీరందరూ భాగవతం చదవచ్చు, ఇంకా డీటెయిల్గా అందులో వర్ణించబడింది.